మన దేశ వాయుసేన అమ్ముల పొదిలో మరో కీలకమైన అస్త్రం వచ్చి చేరింది. మనకు పక్కలో బల్లెం లాంటి శత్రు దేశాల స్థావరాలను సరిహద్దులు దాటకుండా గురిచూసి కొట్టగల అవకాశం కలిగింది. ఎక్కడి నుంచైనా టార్గెట్ ను తుత్తునియలు చేయగల రాఫెల్ యుద్ధ విమానాలు మన సొంతమయ్యాయి. ఈ మేరకు 36 రాఫెల్ యుద్ధ విమానాల కోసం భారత్ ఫ్రాన్స్ మధ్య ఒప్పందం కుదిరింది. భారత్ పాక్ నడుమ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇండియా ఫ్రాన్స్తో రాఫెల్ ఫైటర్ జెట్ల కొనుగోలుకు భారీ ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు 59,000 కోట్లతో 36 విమానాల కోసం సంతకాలు పూర్తయ్యాయి. భారత ఫ్రాన్స్ రక్షణ మంత్రులు మనోహర్ పారికర్, జీన్ లీ డ్రైన్ ఈ ఒప్పందంపై సంతకం చేశారు. మొత్తం ఒప్పందంలో 50% మన దేశంలో పెట్టుబడులు పెట్టేలా కూడా తాజా డీల్ కుదిరింది. ఒప్పందంపై సంతకాలు చేసిన నాటి నుంచి 36 నెలల వ్యవధిలో రాఫెల్ యుద్ధ విమానాల అందజేత మొదలవుతుంది. మొత్తంగా 66 నెలల్లోనే 36 విమానాలను ఫ్రాన్స్ మన దేశానికి అప్పగించాల్సి ఉంటుంది. సింగిల్ సీటర్ రాఫెల్ ఎయిర్ క్రాఫ్ట్ విలువ సుమారు 680 కోట్లు కాగా 2 సీటర్ ఎయిర్ క్రాఫ్ట్ విలువ 702 కోట్లుగా నిర్ణయించారు. ఇక ఈ ఒప్పందంలో భాగంగా 5 ఏళ్ల పాటు విడి భాగాలు, నిర్వహణ, భారత అవసరాలకు తగినట్లుగా ప్రత్యేక వ్యవస్థల ఏర్పాటు వంటివి కూడా చేర్చారు. గడిచిన 20 ఏళ్లలో యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందాన్ని మన దేశం కుదుర్చుకోవటం ఇదే తొలిసారి కావటం విశేషం. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ప్రక్రియను గత యూపీఏ ప్రభుత్వమే ప్రారంభించగా మోదీ సర్కార్ ఆ ప్రక్రియను రద్దు చేసి ఫ్రాన్స్తో గట్టిగా బేరమాడి కొనుగోలు వ్యయాన్ని గణనీయంగా తగ్గించింది. దీనివల్ల దేశానికి 5,462 కోట్ల మొత్తం ఆదా అయింది. అంతేకాక ఈ విమానాల తయారీలో భారతీయ పరిశ్రమలకు పని లభించేలా ఒక నిబంధనను కూడా ఒప్పందంలో చేర్చడంలో కేంద్ర ప్రభుత్వం విజయాన్ని సాధించింది. కేంద్రం ఫ్రాన్స్తో కుదుర్చుకున్న నిబంధన వల్ల మన దేశంలోని చిన్న పెద్ద పరిశ్రమలకు దాదాపు 22,500 కోట్లకు పైగా విలువైన ఆర్డర్లు లభించనున్నాయి. ఒప్పందంలో మనకు అనుకూలమైన మరిన్ని అంశాలు ఉన్నాయి. 10 మంది వాయుసేన సిబ్బందికి ఉచితంగా శిక్షణ విమానానికి 60 గంటల అదనపు గ్యారంటీ, ఆయుధ వ్యవస్థలను భద్రపరుచుకునే ఏర్పాట్లు, మన దేశంలో సిద్ధం కాకపోతే 6 నెలల పాటు వాటిని భద్రపరచడం వంటి హామీలు కూడా లభించాయి. ఫ్రాన్స్కు చెందిన డస్సాల్ట్ ఈ రాఫెల్ విమానాలను తయారు చేయనుంది. అలాగే ఈ ఒప్పందంలో భాగంగా మెటియోర్, స్కాల్ప్ వంటి క్షిపణులు రాఫెల్ యుద్ధ విమానాలతో కలిసి భారత వైమానిక దళానికి అందనున్నాయి. మెటియోర్ క్షిపణులు గగనతలం నుంచి గగనతలంలో లక్ష్యాలను ఛేదించగలవు. వీటి వ్యాప్తి సామర్థ్యం 150 కిలోమీటర్ల పైనే. మన దేశ సరిహద్దులో ఉండి పాకిస్తాన్లో ఈశాన్య తూర్పు సరిహద్దులోని లక్ష్యాలను ఛేదించవచ్చు. పాక్ వద్ద ప్రస్తుతం 80 కిలోమీటర్ల వ్యాప్తిలో లక్ష్యాలను ఛేదించగలిగే బీవీఆర్ అస్త్రాలే ఉన్నాయి. కేంద్రంలో మోదీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు సంస్కరణలు మొదలుపెట్టింది. అందులో భాగంగా కీలకమైన రక్షణ రంగంలో కూడా విదేశీ పెట్టుబడులకు తలుపులు తెరిచింది. దీంతో ఇప్పుడిప్పుడే పలు విదేశీ ఆయుధ, వైమానిక తయారీ సంస్థలు ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాఫెల్ డీల్ ఓకే కావటం తొలి అడుగుగా చెప్పుకోవచ్చు. రాఫెల్ ఫైటర్ల తయారీలో మన దేశం వంతుగా 50% పెట్టుబడి పెట్టనుంది. గతంలో రక్షణ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 49%గా ఉన్నాయి. కేంద్రంలోకి మోడీ సర్కారు రాగానే రక్షణ రంగంలో 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ఆమోదం తెలిపింది. అలాగే విమానయాన రంగంలో 100 ఎఫ్డీఏలను, ఫార్మా రంగంలో 74% ఎఫ్డీఏలను ఆహ్వానిస్తున్నట్టు పేర్కొంది. ఈ 3 రంగాల్లో 51% ఒకేసారి పెంచుతూ ఎఫ్డీఏలను ఆహ్వానించడం దేశ చరిత్రలో ఇదే ప్రథమమని చెప్పవచ్చు. దీంతో భారత్లో రక్షణ రంగంలోనూ ఏరోస్పేస్ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు
పలు విదేశీ సంస్థలు ఆసక్తిని కనబరుస్తున్నాయి. ఇప్పటికే పలు దేశీయ కార్పొరేట్ దిగ్గజాలతో కలిసి విదేశీయ ఆయుధ కర్మాగార, విమానయాన సంస్థలు పరిశ్రమలను స్థాపిస్తున్నాయి. ఇటీవలే ఏరోస్పేస్ రంగంలో తయారీ సంస్థలు ఏర్పాటు చేసేందుకు టాటా లాంటి సంస్థ బోయింగ్తో జతకట్టి విమాన తయారీ రంగంలోకి ప్రవేశించింది. అలాగే అనిల్ అంబానీ నిర్వహణలోని రిలయన్స్ ఇన్ఫ్రా అనుబంధ కంపెనీ రిలయన్స్ డిఫెన్స్ రష్యాకు చెందిన అల్మాజ్ యాంటీ అనే ఆయుధ కంపెనీతో కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం 6,500 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నారు. దీని ద్వారా 13,000 ప్రత్యక్ష పరోక్ష ఉద్యోగాల కల్పనకు అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. బీజేపీ అధికారంలోకి రాగానే రక్షణ రంగంలో ఎఫ్టీఏల పెంపు కోసం ప్రభుత్వం ఆయుధ చట్టం 1959కి సవరణలు చేసింది. గత యూపీఏ హయాంలోనే ఈ ప్రక్రియకు సంబంధించిన చర్చలు మొదలయ్యాయి. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లకే 100% ఎఫ్టీఏలకు అనుమతులు మంజూరు చేసింది. రక్షణ విమానయాన రంగాల్లో 100% విదేశీ పెట్టుబడులకు ఆహ్వానం పలకడంతో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఈ టెక్నాలజీకి సంబంధించిన కొత్త కోర్సులు కూడా ఆవిర్భవిస్తాయి. రాఫెల్ డీల్ తర్వాత సేవా రంగానికే పరిమితమైన విదేశీ పెట్టుబడులు ఇప్పుడు ఉత్పత్తి రంగంలో కూడా ఊపందుకుంటాయని అంచనా. ప్రస్తుతం రాఫెల్తో ఒప్పందంతో దేశీయంగా పెట్టుబడులు పెట్టేందుకు మరిన్ని విదేశీ విమాన పరికరాల తయారీ సంస్థలతో పాటు రక్షణ పరికరాల తయారీ సంస్థలు సైతం అడుగుపెట్టే అవకాశాలు మెరుగవనున్నాయి. మరోవైపు గడిచిన కొంతకాలంగా మన దేశ రక్షణ శాఖ విదేశీ ఆయుధ దిగుమతులపైనే ఆధారపడి ఉందనేది కాదనలేని సత్యం. ప్రపంచంలోనే టాప్ 5 రక్షణ దిగుమతిదారుల్లో భారత్ కూడా ఉంది. దేశీయంగా డిఆర్డీఓ ఏటా 10,000 కోట్ల బడ్జెట్ అందుకుంటున్నప్పటికీ ఆశించిన ఫలితాలివ్వడం లేదు. దేశంలో రక్షణ రంగం ఆధునీకరణపై నియమించిన కలాం, కేల్కర్, రామారావు కమిటీలు గతంలో రక్షణ పరికరాల తయారీలో దేశీయంగా ప్రైవేట్ సంస్థల పెట్టుబడులను ఆహ్వానించాలని సూచించింది. అప్పుడే ఆధునిక ఆయుధాల తయారీతో పాటు రక్షణ వ్యవస్థ కూడా మెరుగుపడుతుందని సూచనలు చేశారు. అయితే రక్షణ రంగం, విమానయాన రంగంలో డిమాండ్ ఉన్నప్పటికీ పెట్టుబడుల లేమి కారణంగా ప్రభుత్వం కొత్త సంస్థలను స్థాపించలేక కేవలం విదేశీ దిగుమతులపైనే ఆధారపడాల్సిన గత్యంతరం ఏర్పడింది. ప్రస్తుతం సర్కారు చేపట్టిన మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఏర్పాటయ్యే రక్షణ, విమాన తయారీ సంస్థలతో విద్య, ఉపాధి పెరిగే అవకాశాలు ఉన్నాయి. అభివృద్ధి చెందిన దేశాలైన రష్యా, అమెరికా, ఇజ్రాయెల్, చైనా, ఫ్రాన్స్ లాంటి దేశాలు ఆయుధ తయారీ విభాగంలో ప్రపంచ స్థాయిలోనే ఒక ప్రత్యేక గుర్తింపు సాధించాయి. అత్యాధునిక రాఫెల్ విమానాల సామర్థ్యంపై గతంలో విమర్శలు వచ్చినప్పటికీ ప్రస్తుతం మన రక్షణ రంగాన్ని ఆధునీకరించడంలో భాగంగా రాఫెల్ ఒప్పందం ఒక ముందడుగానే చెప్పుకోవచ్చు. ఈ ఒప్పందంతో రక్షణ పరికరాల తయారీ కేంద్రంగా భారత్ అవతరించే అవకాశాలు లేకపోలేదు.